వైభవంగా వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి పండుగ మంగళవారం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కర్నూలు రోడ్లోని వెంగయ్య సున్నయ్య బట్టి కాలనీ గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు కొప్పోలు రామారావు, లక్ష్మీనారాయణ, అంజనీ కుమార్, జి శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి, రమణ వారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కైలాసం ఇడిసిండు కన్న వాళ్ళ నొదిలిండు
भगवान की जय जय बोलो, गणेश महाराज की जय बोलो, गणपति महाराज की जय जय अंटुंड्रु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. అందరికీ వినాయక చవితి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. ఒంగోలు పట్టణంలోనే కర్నూలు రోడ్లో ఉన్న ఈ ప్రాంతంలో సుమారు 60 సంవత్సరాల క్రితం పులివర్తి వెంగయ్య ఆయన సున్నబట్టి ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ నివాస ప్రాంతం ఏర్పడింది. గత 20 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ వీధిలో ఉన్న అతి కొద్ది కుటుంబాలు మొత్తం కలిపి ఒక 50 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటాయి. ఈ 50 కుటుంబాల వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో వేడుకలాగా ఈ గణపతి నవరాత్రులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ పర్యావరణ హితంగా ఉండాలనే ఒక అభిప్రాయంతో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఒక రకంగా ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహం ఇచ్చి ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి తయారు చేసే విగ్రహాల కన్నా ఇవి కొంచెం అందుబాటు రేట్లో ఉంటే ప్రజలందరూ కూడా వీటిని ఏర్పాటు చేసుకునేదానికి ఉత్సాహం చూపిస్తారు. ఇక్కడ మాకైతే ఇది విజయవాడ నుంచి తెప్పించుకోవడం జరిగింది. 20,000 రూపాయల కొనుగోలు, బాడుగుతోటి 25,000 రూపాయలు ఖర్చు అయ్యింది. సో 5వ రోజున అనగా రేపటి రోజున ఇక్కడ నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నాం. సో దీన్ని తీసుకెళ్లి సముద్రాలు వేరే జలాశయాల్లో కలపడం కాకుండా స్థానికంగా పక్కన ఉన్న స్థలంలోనే ఇక్కడ అందరూ గృహస్థులు కూడా కొంచెం పసుపు కలిపిన నీళ్లు ప్రతి ఇంటి నుంచి బిందెలతోటి తీసుకొచ్చి మహిళలు స్వామివారి మీద ఆ నీళ్లు చల్లే ఏర్పాటు చేశాము. ఆ విధంగా నిమజ్జనం చేయడానికి కూడా సాంప్రదాయబద్ధంగా ఎటువంటి అపశృతులు లేకుండా నిర్వహించడానికి ఏర్పాటు చేసుకొని ఉన్నాం. కాబట్టి అందుబాటులో ఉన్నవాళ్ళు రేపు నిమజ్జనం కార్యక్రమం వీక్షించడానికి రావాల్సిందిగా కూడా మనం చేస్తున్నాం. అలాగే ఇక నుంచి ఏర్పాటు చేయబోయే అన్ని సంవత్సరాల్లో కూడా మేము ఇట్లా మట్టి విగ్రహాలను మాత్రం ఏర్పాటు చేస్తాం. మిగతా పట్టణంలో అందరూ కూడా ఇట్లా వాళ్ళ స్తోమతను బట్టి తగిన సైజు ఏర్పాటు చేసుకొని మట్టి విగ్రహాలను కనుక మనం ఏర్పాటు చేసుకుంటే పర్యావరణ హితంగా ఉంటుంది. ఈ కాలుష్య కారకాలైన పదార్థాలను ఉపయోగించుకోకుండా భావితరాలకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. తెలియజేస్తూ ఇప్పుడు మన ఇంతకుముందు మాట్లాడిన వీరాంజనేయులు గారు చెప్పిన ప్రకారంగా మేమంతా అనేక సంవత్సరాలుగా ఈ వెంగయ్య సున్నబట్టి ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకొని గత 20 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరము కూడా ఈ 50 కుటుంబాలు కలిసి మేము ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇందాక వీరాంజనేయులు గారు చెప్పినట్టు మట్టి విగ్రహాన్ని విజయవాడ నుంచి తీసుకొని వచ్చారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి తీసుకొని వచ్చి రేపు నిమజ్జనం కూడా ఎక్కడికి సముద్ర తీర ప్రాంతాలకు ఆ సముద్ర తీర ప్రాంతాల జలాల్లో నిమజ్జనం లేకుండా ఇక్కడున్న ఈ స్థలంలోనే మహిళలందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా పసుపు నీళ్ల బిందెలతోటి స్వామివారికి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన ఒంగోలు పట్టణంలో కూడా అందరూ కూడా ఈ విధంగా ఇప్పుడంతా కూడా ఈ కాలుష్య కూరల్లో ఉంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించి సాధ్యమైనంత వరకు ఈ మన కాలుష్య కూరల నుంచి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. శృణ్వన్నోతపి శ్రీధారణం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. భక్తమాసక్తి మన వెంకయ్య స్వామి సున్నపట్టి కాళ్ళు వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధరాయ స్వామి వారి 5 రోజులుగా ఘనంగా పూజలు నిర్వహించారు. మన రోణమ్మ గారు అందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి రేపు బుధవారం రోజున నిమజ్జన కార్యక్రమం భక్తులను ఇచ్చేసి ఆ స్వామివారి నిమజ్జన కార్యక్రమం స్వీకరించి శ్రీ వరసిద్ధరాయ స్వామి వారికి కృపను పాత్రగా కోరుతున్నాం. చాలా విశిష్టత. అందరూ ప్లాస్టిక్ పాలు చేస్తుంటే వీళ్ళు మట్టి విగ్రహంతో స్వామివారి పూజ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ స్థలంలోనే వీళ్ళ ఇంటి దగ్గరే ఊరేగింపుగా వెళుతూ
ఇక్కడే చేసి నిమజ్జనం చేస్తున్నారు. వాళ్ళకి అదృష్టం, ప్రతి ఇంటి నుంచి అందరు బిందె నీళ్ళు తీసుకొని వస్తారు. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ వీధి వాళ్ళు బయట వాళ్ళు అందరూ వచ్చి స్వామివారి నిమజ్జనం కార్యక్రమం చూసి స్వామివారికి గొప్ప గొప్ప జై గణేష్.